నమస్తే, నేను మీ యశస్వి భాస్కర్. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. దుర్భిక్ష పరిస్థితులు పంజా విసురుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కృష్ణా డెల్టాను ఆదుకునేందుకు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని వదిలే కార్యక్రమానికి టీడీపీ కూటమి ప్రభుత్వం నాంది పలికింది. దీనికి సంబంధించి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అయితే నదుల అనుసంధానంతోనే రైతాంగానికి మేలు జరుగుతుందనే మాట నిజం చేశామని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. అసలు పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఏమిటి, దీనివల్ల ఎవరికి మేలు జరుగుతుందనేది ఓసారి పరిశీలిద్దాం. ఆల్మట్టి, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ వంటి ప్రధాన జలాశయాలన్నీ అడుగంటి కృష్ణా బేసిన్ తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న తరుణంలో కృష్ణా డెల్టాకు పట్టిసీమ ప్రాజెక్టు మళ్లీ ఊపిరి పోస్తోంది. గోదావరి ఎగువ నుంచి వస్తున్న వరద నీటిని వృధాగా సముద్రంలో కలమనివ్వకుండా వడిసి పట్టుకుని కృష్ణా డెల్టాకు తరలించేందుకు తాజాగా పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల మోటార్లను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆన్ చేశారు. తద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టికి పట్టిసీమ ఎత్తిపోతల పథకమే ఒక నిదర్శనంగా నిలిచిందని టీడీపీ కూటమి ప్రభుత్వం, ప్రధానంగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. ఆ రోజు మేము 1300 కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ నిర్మాణం చేస్తే ఈ 5-6 సంవత్సరాల్లో 50,000 కోట్ల సంపదను ఇవాళ పట్టిసీమ కృష్ణా డెల్టా స్థిరీకరణతో ఇవాళ సంపాదించినటువంటి పరిస్థితి. సాగునీరు, త్రాగునీరు అనేది ఎంత అవసరమో పర్టికులర్గా ఈ సంవత్సరం ఈ ఎలినోవాలో ఒక్కొక్క చోట మరి మేఘ విస్ఫోటనం జరిగి అధికంగా వర్షపాతం పడుతుంది. అలా పడినటువంటి వర్షాన్ని ఆ యొక్క ఏదైతే జలహారతిలో ఏదైతే ఛానల్స్, డ్రైన్స్, కెనాల్స్ అన్నీ కూడా క్లీన్ చేసి దాన్ని చెరువులకు అనుసంధానం చేయడం ద్వారా, చెక్ డ్యాములకు అనుసంధానం చేసి ఉండడం ద్వారా ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసిపెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలహారతిలో మనకు కలిగింది. అందుచేత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు అంటే ఆ రోజు ఒక పట్టిసీమను తీసుకురావడం కానీ, అదేవిధంగా ఈరోజు ఒక జలహారతి తీసుకురావడం కానీ ఏ రకంగా అయితే ప్రజలకు, రైతులకు ఉపయోగపడుతుందో మనం ప్రత్యక్షంగా మనం చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతోటి ఆయన చేసేటువంటి ప్రతి పని కూడా ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా, రైతులకి ఉపయోగపడేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు అంటే ఎత్తిపోతల పథకం వల్ల ఎలాంటి మేలు జరిగిందనేది ఒకసారి చూస్తే, అసలు పట్టిసీమ వల్ల కలిగిన ప్రయోజనం ఏంటి? చంద్రబాబు నాయుడు ముందు చూపుతో అప్పట్లో కేవలం 1300 కోట్ల వ్యయంతో అత్యంత వేగంగా నిర్మించిన ఈ పట్టిసీమ ప్రాజెక్టు నేడు కృష్ణా డెల్టా పరిధిలో ఏకంగా 50,000 కోట్లకు పైగా సంపదను, ఆదాయాన్ని సృష్టిస్తోందని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా రికార్డు స్థాయిలో 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించామని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. చంద్రబాబు సూచనలతో ప్రస్తుతం రాబోయే సూపర్ ఎల్ నినో ప్రభావాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో ప్రతి నీటి బొట్టును ఇక్కడ సద్వినియోగం చేసుకుంటున్నామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే నేడు కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకునేందుకు పట్టిసీమ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది 2014 సంవత్సరం నుంచి రాజకీయంగా ఎలాంటి వివాదాలు ఎదుర్కొంది. దీనిపై ఆనాటి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుతం వైఎస్ జగన్ ఏమని వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించి ఆనాటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా, అలాగే టీడీపీ నాయకులు, వైసీపీ నాయకుల మధ్య మాటల కోల్డ్ వార్ నడిచింది. ఇదే సందర్భంలో కృష్ణా జలాలను పట్టిసీమ ద్వారా తరలించి పులివెందులకు కూడా నీటిని అందిస్తామని కూడా సవాల్ విసిరారు. ఈ పరిస్థితుల్లో జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మరి ఇంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై వైఎస్ జగన్ వైఖరి ఎలా ఉండేది? గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పట్టిసీమను తీవ్రంగా వ్యతిరేకించారు. దీన్ని పట్టిసీమ కాదు, వట్టిసీమ అంటూ ఎద్దేవా కూడా చేశారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగింది, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని నాడు వైఎస్ జగన్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. అయితే నేడు కృష్ణా డెల్టా ఎండిపోతున్న తరుణంలో ఇదే పట్టిసీమ నీళ్లు దిక్కయ్యాయి. పాలనా అనుభవం లేకపోవడం, కేవలం విధ్వంసకర ఆలోచనలతో ముందు చూపు లోపించడం వల్లే గత 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం పట్టిసీమ వైపు కన్నెత్తి కూడా చూడలేదని, నేడు ఈ ప్రాజెక్టు విజయవంతంగా నడుస్తుంటే జగన్ ఏ ముఖం పెట్టుకుని సమాధానం చెబుతారని అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ప్రధానంగా నిమ్మల రామానాయుడు సూటిగా ప్రశ్నించారు. 14-19లో
చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం 1-2 సంవత్సరాల ఆలస్యమైన ఆ ఆలస్యానికి నష్టం ఉండకూడదనేటువంటి ఆలోచనతో ఆ రోజు 1,300 కోట్ల రూపాయలతోటి పట్టిసీమను రూపకల్పన చేసి ఆ రూపకల్పన చేసినటువంటి పట్టిసీమ కూడా సంవత్సరాల తరబడి నిర్మాణం కాదు, వితిన్ 12 months లో 12 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంతో ఆ రోజు పట్టిసీమను చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఆ రోజు నేను కూడా అసెంబ్లీలో ఉన్నా. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి గొడ్డల పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు? ఆ రోజు పట్టిసీమ ఒట్టిసీమ అన్నాడు, పట్టిసీమ పనికి మాలినటువంటి సీమ అని చెప్పాడు. మరి ఈ రోజు అదే పట్టిసీమ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 450 టీఎంసీల నీరుని గోదావరి నుంచి కృష్ణాకి ఇచ్చింది. మరి 450 టీఎంసీలు ఇచ్చినటువంటి పట్టిసీమ ఎట్లా ఒట్టిసీమ అవుతుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. తాజాగా పట్టిసీమ వద్ద ఏం జరిగింది, జలహారతి ఎందుకు ఇచ్చారు, ఈ కార్యక్రమం నేపథ్యం ఏమిటనేది ఒకసారి చూస్తే, తాజాగా పట్టిసీమ డెలివరీ పాయింట్ తాడిపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు దగ్గర గోదావరి జలాలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఘనంగా జలహారతి ఇచ్చి పూజలు నిర్వహించారు. ఈ అధికారిక కార్యక్రమంలో స్థానిక నాయకులు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు, కోవూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కూడా పాల్గొన్నారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టిన నాటి జ్ఞాపకాలను, నాయకుడికి ముందు చూపు ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా కరువు ముంచుకొస్తున్న తరుణంలో, అది కూడా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో జలవనరులు ఎండిపోకుండా వాటికి ఊపిరి పోసి తద్వారా సేద్యానికి, తాగునీటి అవసరాలు తీర్చడానికి అవసరమైన ముందు చూపుతోనే వ్యవహరిస్తున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నారు. ఈ సంవత్సరం ఎలినోవా కాదు, సూపర్ ఎలినోవా. దాని ప్రభావం వల్ల అనిశ్చితమైన వర్షంతో పాటు అత్యల్పమైనటువంటి వర్షపాతం 20 నుంచి 40% తక్కువ వర్షపాతం యావరేజ్ మీద ఉంటుందని, ఈ రోజుకి కూడా జూలై 9వ తారీఖు వచ్చినా ఇంకా ఈ ప్రాంతంలోనే కాదు ఎక్కడా కూడా ఒక చుక్క నీరు కూడా మనకు పడనటువంటి పరిస్థితి. అనైథరైజ్డ్గా కానీ వేస్ట్గా కానీ ఎక్కడ కూడా ఒక చుక్క నీటి బొట్టు కూడా మరి వరద పాలవకుండా, సముద్రం పాలవకుండా, డ్రైన్స్ పాలవకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అధికారులదే కాదు రైతుల మీద కూడా ఉంది. దయవుంచి రైతులు కూడా ఇప్పుడున్నట్టు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు కూడా మరి ఇక సాధ్యమైనంత వరకు, అంటే అవకాశం లేని చోట డెల్టాలో మనం చేయలేం, కానీ అవకాశం ఉన్న చోట మాత్రం ఖచ్చితంగా తక్కువ నీటితోటి, తక్కువ నీటి యాజమాన్యంతో పంటలు పండించేటువంటి ఆరుతడి పంటలకే ఎక్కువ ఈ సంవత్సరం ప్రాధాన్యత ఇవ్వాలి. ఏది ఏమైనా కరువు ముంచుకొస్తున్న తరుణంలో పట్టిసీమ, తాడిపూడి మోటార్లు ఆన్ కావడం కృష్ణా డెల్టా రైతులకు పెద్ద ఊరట ఇచ్చే అంశమే అని భావిస్తున్నారు. ప్రకృతి సవాల్ విసిరిన సరైన ప్రణాళిక, ప్రాజెక్టులు ఉంటే అధిగమించవచ్చు అనేది ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయని, వాటిని సార్థకం చేశామని రాష్ట్ర మంత్రులు స్పష్టం చేశారు. మరి పట్టిసీమను ప్రాజెక్టు పునఃప్రారంభం కావడంపై, నదుల అనుసంధానంపై మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేసి, పట్టిసీమ వల్ల మేలు జరిగిందా, లేకుంటే రైతులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, వారి అనుభవాలు ఏంటి, అదే సందర్భంలో సేద్యపు నీటి ప్రాజెక్టుల వల్ల అది కూడా పట్టిసీమ నుంచి జరిగిన మేలు ఏమిటో మీ కామెంట్ని బాక్స్లో రాయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్.